నటి కస్తూరి ఇటీవల చెన్నైలో జైలు జీవితం అనుభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత చెన్నైలో కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె బెయిల్ మీద ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జైల్లో ఆమెకు ఎదురైన అనేక ఘటనలను ఇటీవల కస్తూరి అభిమానులతో పంచుకున్నారు. పుట్టినప్పుడు ఎలా ఉన్నామో జైల్లో అదే విధంగా పూర్తిగా నగ్నంగా నిలబడతారని చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ పార్ట్స్లలో కూడా తనిఖీలు చేస్తారని, గుంజులు తీయిస్తారని కూడా ఆమె చెప్పారు. అయితే కస్తూరి మరలా తనకు ఉన్న కొన్ని సీక్రెట్స్ అలవాట్ల గురించి కూడా ఇటీవల రివీల్ చేసినట్లు సమాచారం. కస్తూరికి ప్రతిరోజు రాత్రిపూట ఒక అలవాటు ఉందట. అది చెయ్యందే ఆమెకు నిద్ర పట్టదట. చాలా మంది మాత్రం ఈ అలవాటు మాత్రం మంచిది కాదని కూడా హెచ్చరించారట. అయినా కూడా నటి కస్తూరి తన అలవాట్లను మాత్రం దూరం చేసుకోలేకపోయారట. ఇప్పటికి కూడా నటి కస్తూరి రాత్రిపూట డిన్నర్ తర్వాత తనకిష్టమైన ఆలు చిప్స్ తిన్న తర్వాతనే పడుకుంటారట. పొరపాటున కూడా రాత్రిపూట ఆలు చిప్స్ లేకుండా ఉంటే ఆ రోజు ఏదో వెల్తిగా ఫీల్ అవుతుందట. చాలా ఏళ్ల నుంచి ఈ అలవాటు ఉందని నటి కస్తూరి ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి నటి కస్తూరి మాత్రం మాట్లాడిన మాటల్ని కొంతమంది ట్రోలర్స్ మరోలా భూత అర్థం వచ్చేలా వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.